స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం 16వ సంవత్సరం పాదయాత్ర ప్రారంభించుకొని ఇది 3వ రోజు. మరి ఉదయమే ఉడుముట్పల్లి వీరభద్ర స్వామి ఆలయం నుండి ప్రారంభమైనటువంటి యాత్ర మధ్యాహ్నంకు జోగిపేట్ లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షనాలు జరగబోతున్నాం. అక్కడ ఈరోజు మహాపడి పూజ కార్యక్రమం ఉంది. విప్లవం నుండి ప్రతి సంవత్సరం వచ్చి మన మహాపాదయాత్ర దారిలోనే ఘనంగా ఈరోజు అయ్యప్ప బుధవారం. మరి మొదటి పూజ బుధవారం రోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి శబరిమల వరకు చేరుకునే వరకు ఇంచుమించు 42 పూజలు జరుగుతాయి. అందులో మొదటి పూజ ఈరోజు మరి జోగిపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుపుకోబోతున్నాం. మరి స్వాములందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా పాదయాత్ర పరుగున చేస్తున్నారు. స్వాములందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. స్వామి శరణం. మరి రాత్రికి మన చోటాపూర్ గ్రామానికి చేరబోతున్నాం. అక్కడ స్కూల్లో బస చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర బాన్సాడ్ నుండి బయలుదేరి ఈరోజు 3వ రోజు. మరి ఉదయమే మళ్ళీ గ్రామం నుంచి బయలుదేరినటువంటి యాత్ర ఈరోజు జోగిపేట్ పట్టణం చేరుకోబోతున్నాం. మరి ఈ దారిలో మరి ఎందుకంటే ఇది కొత్తగా హైవే డెవలప్ అయింది. ఒక చెట్టు ఉంటుంది, ఒక హోటల్ ఉండదు, ఒక వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఆ సందర్భంగా మరి గతంలో పాదయాత్ర చేసిన బిచ్చుకుంద రోహిత్ స్వామి మరి వారు ఈ కష్టమేదో తెలిసి మరి బిచ్చుకుంద నుండి ఉదయమే బయలుదేరి సాములకు సేవ చేయాలనేటువంటి నిస్వార్థమైనటువంటి సేవ. మరి ఈ నీళ్ళ బాటళ్ళు, పండ్లు వారికి తోచిన సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశీర్వచనం చేస్తున్నాం. స్వామి ఇది ప్రాణవతిస్తుందో అవహీతో భవ సుస్వితో భవ సన్నిరుద్రో భవ సుప్రసన్నో భవ ప్రసీద ప్రసీద స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసాకం తావత్వం ప్రీతి భావేన హరిద్రబింబేస్మిన్ సన్నిధం కురు. ఇది ప్రాణప్రతిష్ఠ కాలే మధుర ఫలం కదలీ ఫలం నివేదయామి. పెట్టేసి నీళ్ళు నింపి
जो भी स्वामी गुरु स्वामी के साथ महापाद यात्रा जा रहे, अय्यप्पा स्वामी हमेशा आपके साथ रहेंगे। जहाँ भी भजन रहे आप पहले आके बैठ जाइए, भजन जो गाने वाले बैठ जाइए, वहाँ पे हनुमान जी के दर्शन मिलेंगे आपको। भोजन में पीछे रहिए, भजन में सामने रहिए। देखिए आजकल कहा गया है कि भोजन में 60 भजन में 8, भोजन में 60 और भजन में 8। जो भजन में रहेगा वो हनुमान जी के दर्शन पाएगा, क्योंकि आगे 100 साल बहुत डेंजर बीमारी आने वाली है। जिस घर में हनुमान चालीसा राम का नाम होगा उसके पास कोई बीमारी नहीं, ये याद रखिए। जय श्री राम। शास्त्र सन्निधिलो अभिषेक వీడికి వచ్చినాక ఈ పడి పూజలలో అయ్యప్ప స్వామికి ఆనందపరుస్తేనే మనకు రోడ్డు పూలపాట అవుతుంది. ఏమైతుంది? మరి పూలపాట కావాలన్నా ముళ్ళపాట కావాలన్నా? మరి పూలపాట కావాలన్నప్పుడు భగవంతుని గంధంలో కూర్చొని మరి భగవంతునికి అభిషేకాలు అర్చన ఎంత ఇంపార్టెంటో ఎంత ముఖ్యమో అంతకు 100 రెట్లు భజన ఇష్టం. భజనల భగవంతుడు సంతోషపడతాడు, పవలించిపోతాడు. నా పిల్లలు నా కొరకు ఎంత మంచి కీర్తనలు వాడుతున్నారు, ఎంత మంచిగా నన్ను పొగుడుతున్నారు. పాటల ద్వారా భజన ద్వారా భగవంతుని పోడు. ఒక నాయకుడు వచ్చిందనుకో ఆయన గురించి మనం ఎంత గొప్పగా చెప్తామా లేదా? మాకు ఇన్ని లక్షలు ఇచ్చిండు, ఇన్ని కోట్లు ఇచ్చిండు, ఇంత చేసిండు అని పొగిడితేనే మళ్ళీ ఒక 10-20 లక్షలు ఇచ్చిపోతాం. ఇతడా లేదా? చెప్పండి. ఇప్పుడు నాయనకి ఇంట్లో పోయి నాయనకు ఎంత మంచివే, నువ్వు మాకు ఎప్పటికీ దసరా బట్టలు చేస్తావు, మరి దీపావళి కూడా రేవి అంటే తెస్తాడా లేదా? తెస్తాడు కదా. మరి అట్లనే భగవంతునికి అభిషేకము అర్చన, దాని తర్వాత భజన. మనం సప్పగా ఆయన ఎంత ఇష్టంగా వచ్చిండు, పిట్లంకేలు వచ్చిండు, వేరే భజన ఉంటే ఇష్టపెట్టుకొని పాదయాత్రలో అయ్యప్ప స్వామి కళలకు వస్తే ఉడుకొచ్చిండు. ఆయన ప్రతిసారి పాదయాత్ర ఒక 3-4 సార్లు 4-5 సార్లు పాదయాత్రకు వచ్చినటువంటి స్వామి. పాదయాత్రలో భజన మన స్వాములు అలసిపోయి వస్తే మళ్ళీ తన భజన ద్వారా ఉడికిపించేటటువంటి స్వామి మన నారాయణ స్వామి. మరి వచ్చిండు, మరి 3వ రోజే మన భజన సప్పకుంటే అమ్మ సాములు అనుకుంటారు, ఏమనుకుంటారు, అయ్యో మా సాములు ఇప్పుడే అలసిపోయినట్టు ఎట్లా పోతారు 1600 కిలోమీటర్లు అనుకుంటారా లేదా? మరి వాళ్ళ ముందు మనం ఎట్లా అబ్బా ఇప్పుడే రెడీ అయిపోయినాం అన్నట్టున్నారు. మనం ఒక లిఫ్ట్ అయితే ఎట్లా ఇంకా 40 రోజులు ఉండదు మనకి. ఉన్నదా లేదా? ఉన్నదా? మరి అప్పుడే మనం నిలబడి ఎట్లా స్వామి Bye.
మంగళం మంగళం జయ మంగళం 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 శుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరే మనోహరాయ సత్యసాయ మంగళం శంకరే మనోహరాయ సత్యసాయ లైన్ ఈ లైఫ్ కాపాడేది స్వామి కొంతమందికి ఇక్కడ ఓపిక లేకపోతే లైఫ్ లో ఎప్పుడు కూడా ఉండదు. సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. పుష్పమాల్యాన్ సమర్పయామి. ఓం శ్రీ శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 3వ రోజు పూర్తి చేసుకున్నాం. మరి ఇది 16వ సంవత్సరం మహాపాదయాత్ర. మరి ఈ పాదయాత్ర మెదక్ నుండి కాక ఇట్లు ఎప్పుడైతే ప్రారంభించినామో అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు అల్పార దాతలుగా మన శ్రీనివాస్ గౌడ్ స్వామి, మరి నాగరాజ్ గౌడ్ స్వామి, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు వారందరూ ఎంతో ప్రేమపూర్వకంగా మరి స్వాములందరూ ఎంతో కష్టపడి బాన్స్వాడ నుండి శబరిమల వరకు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భావనతోటి వారు మీ లోపల అయ్యప్ప స్వామిని చూస్తూ మరి అయ్యప్ప స్వామికి ఒక పూట అల్పారం పెట్టాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు వారు ఈ బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండే అదృష్టం వారికి కలిగించాలని చెప్పేసి భగవంతుని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాక వారు ఆజ్ఞ ఇచ్చినాకనే మనం తీసుకోవాలి. స్వామియే స్వామి చరణం. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మంచి దివ్యమైన రోజు. మాకు అదృష్టం దక్కడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా మిత్రుడు నాగరాజు, మా అన్న అందరం కలిసి మీకు ఈ సేవ చేసుకోవడం మా పునర్జన్మ సుకృతం అనుకుంటున్నాం మేము. మీరు ఇలాంటి ఏదైనా ఎక్కువ తక్కువలైనా మమ్మల్ని మన్నించి మీరు కడుపారా ఆరాగించాలని స్వామి శరణం. స్వామి శరణమయ్య. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అయ్యప్ప స్వామికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం. అది మా అదృష్టం. స్వామి శరణమయ్యప్ప. స్వామి గుర్తుపట్టిర్రా? ఎట్లా గుర్తుపట్టిర్రు? సాయి సేవ. సాయా అమృతపానీయమా? అమృతపానీయం. అమృతపానీయం. స్వామి 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 నాగస్వామి మన స్వామి మన బాన్స్వాడ నుండి శబరిమల వరకు సొంత కారు, సొంత గ్యాస్ పొయ్యి, మొత్తం టోటల్ ఎక్కడికి శబరిమల ఇరుముడు కట్టుకునే రోజు వరకు కంప్లీట్ ఛాయ్ గారు మొత్తం ఆర్గానిక్ ఇది మన లెమన్ టీ పుదీనా ధనశ్విక చిరంజీవి మా మన్మరాలు పుట్టినరోజు కావున మరి అందరు ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వచ్చారు స్వామి. మరి నేను ఎందుకు పెట్టలేదు ఫోటో అని చెప్పేసి అంటే డైరెక్ట్ ఆశీర్వాదమే కావాలి సాములు అని చెప్పారు. కాబట్టి మీరు భిక్ష అల్పారం అయిన తర్వాత అందరు కూడా ధనశ్రీకి ఆశ్రయం చేయాలి.